జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా వెంటనే మనకు తెలుస్తుంది. మరి కంటి చూపు తగ్గితే ఎందుకు తెలియదు? అసలు నార్మల్ విజన్ ఎంత ఉండాలి? 20/20 అంటే ఏంటి? 20/200 అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తానండి. చివరి వరకు వీడియో చూడండి. స్కిప్ చేయకుండా. మన క్లినిక్ ఒక పేషెంట్ వచ్చారు. ఆయన కంప్లెయింట్ ఏంటంటే 2, 3 రోజులకు ఒకసారి తలనొప్పి వస్తుంది సార్. అలాగే కళ్ళు కూడా లాగుతున్నట్టు అనిపిస్తున్నాయి అని అన్నారు. నేను అడిగాను చూపు ఎలా ఉంది అని. ఆయన ఏమన్నారు తెలుసా? సార్ నాకు చూపు ఎలాంటి సమస్య లేదు. చూపు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది అని అన్నారు. సరే అని ఐ చెకప్ చేశాను. చేస్తే తెలిసింది ఏంటంటే కేవలం 20/200 మాత్రమే విజన్ ఉంది. అంటే చాలా తక్కువ అయిపోయిందనమాట. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. అసలు 20/20 అంటే ఏంటి? 20/200 అంటే ఏంటి? 20/20 అంటే నార్మల్ విజన్. 20 అడుగుల దూరంలో ఒక నార్మల్ వ్యక్తి చదివే అక్షరాన్ని మీరు కూడా అదే 20 అడుగుల దూరం నుంచి చదవగలగాలి. అదే 20/200 అంటే 20 అడుగుల దగ్గర నిలబడి ఒక నార్మల్ వ్యక్తి 200 అడుగుల దూరం నుంచి చదివే అక్షరాన్ని మీరు మాత్రం 20 అడుగుల దగ్గర నుంచి మాత్రమే చదవగలుగుతారు. ఇది కొంచెం వెంటనే అర్థం కాకపోవచ్చు. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 200 అడుగుల దూరంలో వస్తువు క్లియర్‌గా కనిపిస్తుంది అనుకోండి. ఇంకో వ్యక్తికి 150 అడుగుల వరకు మాత్రమే కనిపిస్తుంది అనుకోండి. అంటే మిగిలిన 50 అడుగుల క్లారిటీ తగ్గిపోయిందని అర్థం. కానీ ఆయనకు అది తెలియదు. ఎందుకంటే 150 అడుగులు కనిపిస్తుంది కదా! కాబట్టి చూపు చాలా బాగుందని అనుకుంటాడు. అదే అసలు సమస్య. చూపు ఒక్క రోజులో తగ్గదండి. కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. కొంతమందికి తలనొప్పి వస్తుంది. మరి కొంతమందికి కళ్ళు లాగినట్టు అనిపించడం, మరి కొందరికి ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే మీకు బాగా కనిపిస్తున్నా ఒకసారి హెయిర్ చెకప్ చేయించుకోవడం చాలా మంచిది. కేవలం 15 నిమిషాల పరీక్ష మీ చూపును చాలా సంవత్సరాలు కాపాడుతుందండి. చూపు తగ్గాక కాదండి. చూపు తగ్గక ముందే కంటి పరీక్ష చేయించుకోవాలి. థ్యాంక్ యూ.